హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నషరుద్దీన్. ఈరోజు రిలీజ్ అయిన కమిటీ కుర్రాళ్ళు మూవీ ఎలా ఉందో దాని గురించి ఈరోజు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ఈ మూవీకి నిహారిక కొణిదెల ప్రొడక్షన్లో ఈ మూవీ రిలీజ్ అయింది. సో ఈ మూవీ సింపుల్గా చెప్పాలి అంటే 1980లో స్నేహితులు ఎలా ఉండేవాళ్ళు, ఆ టైంలో బాల్యులు అనగా చిన్నపిల్లలు ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళ ఆట తీరు కానీ వాళ్ళ పరిణితి కానీ ఎలా ఉండేది అనేది ఫస్ట్ హాఫ్ అంతా బాగా చక్కగా చూపించాడు. ముఖ్యంగా 35 ఏజ్ స్టూడెంట్సు ఈ జనరేషన్ వాళ్ళు కాకుండా 80 టైంలో వాళ్ళు ఆ రోజుల్లో చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఏ విధంగా ఉండేవాళ్ళు, ఎలా బిహేవ్ చేసేవాళ్ళు, వాళ్ళ స్టడీ ఎలా ఉండేది, వాళ్ళ స్నేహం ఎలా ఉండేది అనేది ఫస్ట్ హాఫ్ అంతా బాగా చూపించింది డైరెక్టరు. సెకండ్ హాఫ్కి వచ్చేదానికి దానికి చిన్న పొలిటికల్ టచ్, అట్లానే ఒక విలేజ్ అట్మాస్ఫియర్ని వింటేజ్ అట్మాస్ఫియర్లో చాలా చక్కగా బాగా ఆవిష్కరించారు. ఈ మధ్య కాలంలో నేను చూసిన మూవీస్లో కల్లా వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ ఈ కమిటీ కుర్రాళ్ళు. సింపుల్గా చెప్పాలి అంటే స్టోరీ లైన్ వచ్చేసి ప్రెసిడెంట్ గారి అబ్బాయి అయినటువంటి ఒక అతను ప్రెసిడెంట్గా అవ్వాలి అనుకుంటున్న టైంలో తన తండ్రి చనిపోయాక ఎందుకు అవ్వకుండా ఆపటానికి కొంతమంది అడ్డుపడ్డారు. అసలు తన స్నేహితులతో తనకున్న వైరం ఏమిటి, ఆ స్నేహితులు కలిసి మళ్ళీ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయడానికి ఏ విధమైన సహాయ సహకారాలు అందించారు అనేది చాలా చక్కగా చూపించాడు డైరెక్టర్. ఈ కమిటీ కుర్రాళ్ళు అంటేనే ఇందులో ఒక మంచి పొలిటికల్, ఫ్రెండ్షిప్ అండ్ విలేజ్ చాలా యాంగిల్స్లో చాలా చక్కగా ఆవిష్కరించిన డైరెక్టర్ ఎక్కడ కనీసం ఒక 1 మినిట్ ల్యాక్ చేసినట్టు కూడా అనిపించకుండా ఫస్ట్ హాఫ్ అంతా మన చిన్నతనంలో ఎటువంటి ఆటలు ఆడేవాళ్ళము, అట్లానే ఎలా చదివేవాళ్ళము, ఎటువంటి వేషాలు వేసేవాళ్ళము, అలానే కాలేజీ స్కూల్ డేస్లో గర్ల్ ఫ్రెండ్స్ ఎలా ట్రై చేసేవాళ్ళం, ముఖ్యంగా ఆటలాడే విధానం ఎలా ఉండేది, క్రికెట్ ఎట్లా ఆడేవాళ్ళము, ఏ విధంగా ఆడేవాళ్ళము, స్నేహం అంటే ఎలా ఉండేది, ముఖ్యంగా కుల మత భేదాభిప్రాయాలు అనేది లేకుండా ఎటువంటి స్నేహం చేసేవాళ్ళము, అది కాలాంతరము ఏ విధంగా ప్రభావితం చేసింది అనేది చాలా చక్కగా చూపించాడు ఫస్ట్ హాఫ్లో డైరెక్టర్. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి తన స్నేహితుల్లో ఒకరు ఎలా చనిపోయారు, ఎందుకు చనిపోయారు, దానికి కారణం కులమా మతమా అనే దాన్ని బేస్ చేసుకొని దానికి చిన్న పొలిటికల్ టచ్ ఇచ్చిన డైరెక్టరు ఎక్కడ మితిమీరిన ఎమోషన్ కానీ, మితిమీరిన లవ్ ట్రాక్ కానీ, మితిమీరిన ఫన్ కానీ లేకుండా ఎటువంటి అడల్ట్నెస్ అనేది లేకుండా చాలా చక్కగా ఆవిష్కరించాడు డైరెక్టర్. సింపుల్గా చెప్పాలంటే సింపుల్ అండ్ క్లీన్ మంచి మూవీ అని చెప్పాలి. సో ఈ మూవీ ప్రొడక్షన్ వాల్యూస్ చూసుకుంటే చాలా రిచ్గా బాగా చూపించారు. తక్కువ బడ్జెట్లో తీసినప్పటికీ ఎక్కడ ప్రొడక్షన్ వాల్యూస్కి కాంప్రమైజ్ అవ్వకుండా చాలా చక్కగా ఆవిష్కరించారు. అట్లానే టెక్నికల్ ఆస్పెక్ట్లో చూసినట్లయితే సినిమాటోగ్రఫీ కానీ, కెమెరామ్యాన్ కానీ, ఇంకపోతే మ్యూజిక్ కానీ, బీజిఎం కానీ చాలా చక్కగా అన్నీ బాగా కుదిరాయి ఈ సినిమాకి. అలానే చూసుకున్నట్లయితే ఈ సినిమాకి కథ చాలా చక్కగా కుదిరింది. తీసిన నేరేషన్ చాలా బాగా ఆవిష్కరించాడు డైరెక్టర్. ముఖ్యంగా చెప్పాలి అనుకుంటే డైరెక్టర్ తను ఏదైతే ప్రేక్షకుడికి తెలియచేయాలనుకున్నాడో తను రాసుకున్న కథని మక్కి బాగా చక్కగా చూపించాడు. ఎక్కడ అతను కన్ఫ్యూజ్ అవ్వలేదు, ప్రేక్షకుల్ని కన్ఫ్యూజ్ కానివ్వలేదు, చాలా చక్కగా ఆవిష్కరించాడు. సింపుల్ అండ్ క్లీన్ సబ్జెక్ట్ తోటి సింపుల్ అండ్ క్లీన్ క్లాసిక్ హిట్ అని చెప్పాలి ఈ మూవీ. అట్లానే ఈ మూవీ అడల్ట్ కంటెంట్ అనేది లేదు కాబట్టి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఫ్యామిలీతో అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా ఒక 35 ఏజ్ జనరేషన్ వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ చిన్నతనంలో ఎటువంటి ఆటలు ఆడేవాళ్ళు, ఎలాంటి సీరియల్స్ చూసేవాళ్ళు అనేది చాలా చక్కగా బాగా చూపించాడు ఈ సినిమాలో. సో ఈ మధ్య కాలంలో వచ్చిన వన్ ఆఫ్ ద బెస్ట్ క్లాసిక్ మూవీ అని చెప్పాలి. ఇది మంచి ఫన్ అండ్ ఫ్రెండ్షిప్ అండ్ పొలిటికల్ అండ్ డివోషనల్గా కూడా చాలా చక్కగా ఆవిష్కరించాడు. సో ఫ్రెండ్స్, ఈ మూవీకి నేను ఇచ్చే రివ్యూ వచ్చేసి అవుట్ ఆఫ్ 5లో 4. సో ఫ్రెండ్స్, నేను ఇచ్చిన రివ్యూ అనేది మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ పేరు వచ్చేసి TSM బ్లాగ్. థ్యాంక్ యూ. నేను మీ నషరుద్దీన్.